భరణి గారు ఎలిమినేట్ అవ్వడానికి, ప్రజలు అసలు ఓట్లు వేయకపోవడానికి కారణాలు చెప్పమంటారా? ఫస్ట్ కారణం దివ్య గారి ఎంట్రీ. దివ్య ఎంట్రీ ఇచ్చి ర్యాంకింగ్ ఇవ్వమంటే ఫస్ట్ ప్లేస్లో భరణి గారిని పెట్టింది. ఫస్ట్ ప్లేస్లో భరణి గారిని పెట్టి భరణి గారితోనే క్లోజ్ మూవ్ అయింది తెలివిగా. కానీ భరణి గారు అక్కడే పొరపాటు, చాలా పెద్ద పొరపాటు చేశారు. నన్ను ఫస్ట్ ప్లేస్లో పెట్టింది బయట నుంచి ఒక వచ్చిన అమ్మాయి, ఇక నాకేముందిలే నీ ఫస్ట్ ప్లేస్ జనాల దృష్టిలో మంచి ఫస్ట్లోనే ఉన్నా అని, సేఫ్గా ఉన్నా అని చాలా రిలాక్స్డ్గా, అంటే నేను ఏం గొడవలు చేయకుండా ఏం చేయకపోతేనే జనాలు నచ్చుతున్నాను, గొడవలు ఎక్కువ పెట్టుకోవద్దు, ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దు, ఓన్లీ ప్రేమగా అవుతున్నాడు ఎంత ఉరినా కూడా ప్రేమగా ఉంటేనే జనాల దృష్టిలో మంచిగా ఉంటాను అని మన మూడు మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. ఎవరు? భరణి గారు మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. ఇంకేముందిగా వచ్చుతున్న దరిద్రం పట్టుకొచ్చింది దివ్య. మంచిగా చెప్పావు, మంచిగా ర్యాంక్ మంచిగా ఇచ్చింది. కానీ తెలివిగా ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉన్నప్పుడు తనుజ 5th ర్యాంక్ ఇచ్చి భరణికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది. అంటే స్ట్రాటజీ అనాలనా, తెలివి అనాలనా, లేకపోతే అసలు ఏమనుకుని వచ్చిందో అక్కడ పట్టుకుందని భరణి గారి దరిద్రం. అది ఫస్ట్ పాయింట్. ఇక రెండవ పాయింట్ లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన వాళ్ళు భరణి గారిని, తనూజని, దివ్యను మీ బాండింగ్ బయట నచ్చట్లేదు, మీ మరీ ఓరు ఉందని చెప్పినా కూడా పెడచెవిన పెట్టారు వీళ్ళు. వాళ్ళు పెడితే పెట్టని తనుజ దివ్య పక్కన పెట్టండి, భరణి గారు కూడా పెడచెవిన పెట్టారు. పోనీలేరా నీ బొక్కలే బ్రహ్మానందం లేకుంటే ఎలా ఉంటుంది, మన వీడియోలో చెప్పాను, బొక్కలే చెప్పి మీకేం తెలుసు, నా ప్లాన్ నాకు ఉందిలే అని వాళ్ళది విననే లేదు భరణి గారు. అది విన్నా మంచిగుండు, ఈ లాస్ట్ వీక్ వస్తాడు కొంచెం మంచిగా చేంజ్ అవుతే జనాలు కూడా టక్ 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 అని ఓట్లు కుదేటోళ్ళు. అది కూడా లే. ఎందుకు? దరిద్రం పట్టుకుంటే ఎవ్వరూ ఏం చేయలేరు, ఎవ్వరూ ఆపలేరు. ఇక లాస్ట్ పాయింట్, మొన్న దివ్యకు భరణి గారికి సంభాషణ జరిగినప్పుడు నువ్వు రీత్ ఎందుకు మాట్లాడావు, నేను నామినేట్ చేసింది కదా, రీత్ ఎందుకు మాట్లాడావు నువ్వు అసలు అని చెప్పగానే భరణి గారు దివ్యతో, దివ్య నేను మామూలుగా మాట్లాడిన, అంత ప్రేమగా ఏం మాట్లాడలే అని ఏదో ఆర్గ్యుమెంట్ జరుగుతూ భరణి గారు ఏడ్చేస్తారు. అసలు ఆ భరణి గారు ఏడ్చే పాయింట్ అక్కడ లేదు, ఏడ్చే అసలు లాజిక్కే లేదు. అంత ఉందా మనిషి, అంత అందరికి చెప్పే మనిషి ఆ చిన్న పాయింట్ కొరకు ఏడవడం ఏంది? అసలు నాకే ఒకరికి బాధ అనిపించింది, అక్కడ కోపం రాలే కానీ బాధ అనిపించింది. అంత ఉందా మనిషి, అందరికి సలహాలు ఇచ్చే మనిషి చిన్న పాయింట్కు ఈయన ఏడవ గారు దివ్య ఏడ్చింది. ఇద్దరు అది పెద్ద నాకు మైనస్ పాయింట్ అనిపించింది భరణి గారికి. ఇక మొన్నటి నుంచి భరణి గారికి ఏమనిపించిందో, స్ట్రైక్ అయిందనుకుంటా మైండ్లో, గ్రాఫ్ తగ్గిపోతుంది మెల్లమెల్లగా, అది ఈ వీక్ నన్ను పంపించేస్తారు, నేను వెళ్ళిపోతా అనిపించిందేమో. ఎందుకంటే ఇమానుయల్ దగ్గరికి వెళ్ళి నాకేమన్నా హెల్ప్ కావాలంటే చేస్తావా, వీకెండ్కి ఏమన్నా చేస్తావా అని ఇండైరెక్ట్గా, అంటే పవర్ అస్త్రాల గురించి మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు, నాకు ఈ ఫ్యూచర్లో ఏమైనా కావాలంటే నువ్వు చేయగలవా అని అడిగాడట. అది ఇమానుయల్ వచ్చి సంజనతో చెప్తున్నాడు, ఇట్లా అడుగుతాడు భరణి అన్న అని. అసలు అంటే అర్థమైపోయింది, ఈ వీకో నెక్స్ట్ వీకో ఏదో ఉంది, నీ వెళ్ళిపోతా అంటే పవర్ అస్త్ర ఉపయోగిస్తావా అన్నట్టు అడిగాడు. కానీ డైరెక్ట్ అడగకుండా